స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆగస్టు 3వ ఆదివారంకు గాను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పంచాంగం వారు మనకు అందించినటువంటి అంశము ప్రభు భోజన సంస్కారము, పరిశుద్ధ బలి, సాక్రమెంట్ ఆఫ్ హోలీ కుర్బానా అనే ఈ అంశాన్ని వారు మనకు అందించినటువంటి నిన్నటి దినం ఆగస్టు 15వ తారీఖు కులమతాలకి, జాతులకి, వర్గాలకి, భాషలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కలిసి జాతీయ పండుగ ఇండిపెండెన్స్ డేను ఆచరించినటువంటి వారుగా ఉండినారు. ఈ ఇండిపెండెన్స్ డే దినాన ఆయా స్థలాలలో జెండా వందనాన్ని జరిగించి సభలను నిర్వహించి బానిస సంఖ్యలలో ఉన్నటువంటి భారతదేశాన్ని స్వేచ్ఛలోనికి, స్వతంత్రంలోనికి నడిపించడానికి ఆనాటి స్వతంత్ర సమరయోధులు ఎటువంటి త్యాగములను సలిపినటువంటి వారుగా ఉండినారు అని. వారు విద్యావేత్తలుగా ఉండిరి, కొన్ని కుటుంబాల వారు ధనికులుగా ఉండిరి, మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఏ రకమైన కష్టములు, శ్రమలు లేకుండా జీవించినటువంటి వారుగా ఉండిరి. వారు వాళ్ళ స్వార్థం కొరకు ఆలోచించకుండా దేశ ప్రజలందరూ లక్షలు కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులను పీల్చుకొని స్వేచ్ఛగా జీవించాలని ఈ స్వతంత్ర సమరయోధులు తమ సమయాన్ని, యవ్వనాన్ని, శరీర బలాన్ని, సమస్తాన్ని ధారపోసి తమ ప్రాణములను సైతము అర్పించి ఈ దేశానికి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అందించినటువంటి వారుగా ఉండినారు. కనుక ఈ జెండా వందన పండుగలో మనమందరం కూడా వారి త్యాగములను, వారి యొక్క నిస్వార్థమైనటువంటి జీవితాన్ని, సమాజం పట్ల, భారతదేశం పట్ల వారికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను జ్ఞాపకము చేసుకున్నటువంటి వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ దేశం కొరకు మనము ఎలాంటి బాధ్యత తీసుకోవాలి, మన సమాజము ముందడుగు వేయడానికి, దేశము ప్రగతి పథంలో ముందుకు సాగడానికి మనమందరము ఎటువంటి త్యాగములను చేయాల్సినటువంటి వారము, ఎలాంటి దేశభక్తిని కలిగి జీవించాల్సినటువంటి వారము, స్వార్థము లేకుండా నిస్వార్థంగా మనం ఎటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తే దేశానికి, ప్రజలందరికీ మేలు కలుగుతుంది అనే విషయాన్ని ఈ సభలలో వెల్లడి చేసినటువంటి వారుగా, బాధ్యతలను గుర్తు చేసుకున్నటువంటి వారముగా ఉండినాం. స్నేహితులారా, ఇటువంటి తరుణంలో మానవ సమాజం అనేది కేవలము శరీర సంబంధమైనటువంటి బంధకాలతో మాత్రమే బాధింపబడడం లేదు. మానవ సమాజం అనేది ఆధ్యాత్మిక బంధకాలతో కూడా బంధింపబడినటువంటిదిగా ఉంది. శరీర సంబంధమైన బంధకాలని ఎవరైనా దూరపరుస్తూ ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బంధకాలని, హృదయము చీకటితో నింపబడి అసూయ, ద్వేషములను, పొరుగువారి పట్ల కీడు చేసే స్వభావాన్ని కలిగినటువంటి ఆధ్యాత్మిక బంధకాలు, పాప బంధకాలు. ప్రతి వారము మానవులుగా జన్మించిన వారందరూ కూడా
ఏదో ఒక తప్పిదానికి, బలహీనతకు, పాపానికి బానిసలుగా జీవిస్తున్నటువంటి వారు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక పాప బంధకాలలో జీవిస్తున్నటువంటి మనము ఏ గమ్యం వైపు వెళ్ళగలుగుతాము? ఈ బానిసత్వం ఏ గమ్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది అని అంటే, పాపం అనే గమ్యంలోనికి, నరకము అనే గమ్యంలోనికి మనల్ని నడిపించేటటువంటిదిగా ఉంది. ఈ తరుణంలో స్నేహితులారా, ఈ పాప బంధకాల నుండి, ఆధ్యాత్మిక బంధకాల నుండి మనలను విడిపించడానికి, పాపము మన నుండి దూరపరచడానికి, శాపము మన నుండి దూరపరచడానికి, మరణము నరకాన్ని మన నుండి దూరపరచడానికి యేసు ప్రభుల వారు తన శరీర రక్తములను, తన ప్రాణాన్ని కలువరి సిలువలో బలియాగముగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చిందించిన రక్తముల వలన మన పాపముల నుండి మనం విడుదలను అనుభవిస్తూ ఉన్నాం. మన శాపము నుండి, మన బంధకాల నుండి మనము విడుదలను అనుభవించేటటువంటి వారముగా ఉన్నాం. అయితే స్నేహితులారా, సాక్రమెంట్ ఆఫ్ హోలీ కుర్బానా అనే అంశం నందు చూడండి, యెరూషలేము దేవాలయంలో సాయంకాలము, ఉదయము 2 పర్యాయాలు కూడా మానవుల సంక్షేమం కొరకు, మానవ పాప విమోచన కొరకు ఆయా బలులను వారు అర్పించేటటువంటి వారుగా ఉండినారు. ఈ బలులను వారు ఏమని పిలిచినారనంటే, ప్రతిష్ఠితమైన బలులు, కోర్బాను అని పిలిచినారండి. ఈ కోర్బాను అనేటటువంటి పదము అరమేయ భాష నుండి కలిగినటువంటి పదము. అయితే సిరియన్ చర్చెస్ లోపల ప్రభు భోజన సంస్కారాన్ని వారు కుర్బానా అంటే ఈ కోర్బాను నుండి సిరియక్ వర్డ్ లోనికి వారు తీసుకొని కుర్బానా అని పిలిచినటువంటి వారుగా ఉన్నారు. ఈ కుర్బానా అనే పదము ప్రభు భోజన సంస్కారాన్ని గుర్తు చేస్తూ ఉంది. నిజమే, మరి స్వతంత్ర సమరయోధుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళలాగా మనం జీవించాలా, స్వార్థాన్ని విడిచిపెట్టాలా, మన త్యాగపూరితమైనటువంటి జీవితం ద్వారా సమాజానికి మేలు కలుగజేయాలా, మన కొరకు మనం బ్రతకకుండా సమాజము, దేశ ప్రయోజనాల కొరకు బ్రతకాలా, నలుగురి కన్నీళ్ళు తుడవడానికి మనము ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారంగా ఉండాలా అని ఏ రీతిగా జీవిత పాఠములను నేర్చుకున్నామో, ఈ ప్రభు భోజన సంస్కారాన్ని మనము ఆచరిస్తున్నటువంటి వేళ కూడా కొన్ని పాఠములను మనము నేర్చుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. మొట్టమొదటి ఏంటనంటే, ప్రభువు త్యాగము వలననే మనము విమోచనలోనికి నడిపించబడినాం. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకైనటువంటిది. ఇతరుల కష్టాలను చూడండి, కన్నీళ్లను చూడండి, వారికి సహాయాన్ని అందజేయండి అనే మనకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటిది. అలాగుననే అనునిత్యము మన జీవితంలో ప్రభు కృపను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి బ్రతుకుతూ ఉన్నామని మరలా జ్ఞాపకము చేసుకొనదగినటువంటిది. స్నేహితులారా, ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగములను సైతము గమనించినట్లయితే, సువార్తల పాఠ్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనము మొదలుకొని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ భాగంలో ఈ ప్రభు భోజన సంస్కారము, దాన్ని అనుసరించడము, దాని
భావాన్ని, అర్థాన్ని తెలుసుకోవడంలో ఉన్న మర్మం ఏంటనంటే ఇది మన ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎదుగుదల కొరకైనటువంటిది. టు నరిష్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనము శరీరం పోషించబడాలనంటే, శరీరం అనేది వ్యాధులను తట్టుకొని, వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడాలనంటే, బలాన్ని అనుభవించాలంటే, అనుదినము తన కార్యములను జరిగించే శరీరంగా, బలమైన శరీరంగా, లేక పని చేయగలిగిన, కదలగలిగిన శరీరంగా, ఆరోగ్యవంతమైన శరీరంగా ఉండాలనంటే ప్రతి నిత్యము కూడా మనము భోజనములను తీసుకునేటటువంటి వారంగా ఉండాలి. భోజనం చేయకపోతే మన శరీరం బలంగా ఉండదు స్నేహితులారా. ఆ తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా పౌష్టికరమైన ఆహార పదార్థాలు మనము తీసుకోవాలి. ఏదో మనకు రుచి అనిపించి, మనకు నచ్చి ఆహార పదార్థాలు తినడం వలన మాత్రమే కాదు, అది పౌష్టికరమైన ఆహారంగా ఉండాలి. దేవుడు మానవుని యొక్క ఆకలి దప్పికల పట్ల, మానవుని శరీర అవసరతల పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా ఉండినాడు. ఏలియా కాలంలో సారెపాతు అనే విధవరాలు కుటుంబంలో పేదతనము, బలహీనత, ఆకలి దప్పిక, అవసరతలు, అప్పులు ఆమెను బాధ పెడుతూ ఉండగా దేవుడు ఆమెను ఆ అప్పులలో నుండి, ఆకలి దప్పికలలో నుండి విడిపించి సమృద్ధిని అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగము అరణ్య ప్రయాణంలో ఉండగా భోజనము దొరకని కష్టతరమైన పరిస్థితుల యందు ఆకాశము నుండి మన్నాను వారికి అందించి వారి ఆకలిని తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, మనం చదవబడిన యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి భాగంలో కూడా దేవుడు ఆయన యుద్ధకు వాక్యము వినడానికి ఆయనను సమీపించి ఆయనతో సమయాన్ని గడిపినటువంటి 5,000 మందికి తన ఆహారాన్ని అందజేస్తున్నటువంటి వాడుగా ఉండినాడు. అక్కడ తినడానికి భోజన పదార్థాలు లేవండి. 5 రొట్టెలు 2 చేపల నుండి ఆయన అద్భుత కార్యాన్ని జరిగించి వారందరికీ ఆ భోజనాన్ని అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇదే వృత్తాంతము, ఇదే సంఘటన మార్కు సువార్త 6వ అధ్యాయము 34, 35 వచనాల లోపల గమనించినట్లయితే ఆ భాగంలో రాయబడినటువంటి విధానాన్ని గమనిస్తే, యేసు ప్రభుల వారి దగ్గరికి వాక్యాన్ని వినడానికి ఈ 1000 మంది జనాంగము వచ్చి ఉన్నారు. ఉదయకాలము మొదలుకొని చాలా సమయాన్ని వారు వాక్యము వినడం కొరకు కేటాయించినారు. అప్పటికి వారికి ఆకలి అవుతూ ఉంది, దప్పిక అవుతూ ఉంది. వారు సొమ్మసిల్లే పరిస్థితులలో ఉన్నారు. ఆకలిని బట్టి వారి శరీరము బలహీనపరచబడతా ఉంది. మార్కు సువార్తలో ఇలాంటి పరిస్థితుల యందు ఆయన అద్భుత కార్యాన్ని జరిగించి ప్రజలకు ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇదే సంఘటనను మనం యోహాను సువార్తలో గమనించినప్పుడు వారు వాక్యం వింటూ ఉన్నారు, కానీ ఆకలి అనే మాట అక్కడ రాయబడలేదు, అలసిపోయినారనే మాట అక్కడ రాయబడి లేదు. వారి శరీరము బలహీనత చెందింది, వారి ఆకలి కొరకు అలమటిస్తూ ఉన్నారు, వారికి ఆహారము అవసరమై ఉన్నది అనే విషయము అక్కడ రాయబడి లేదు. మరి ఆకలి లేకపోయినా, శరీరము అలసిపోకపోయినా ప్రభుల వారు వారికి భోజనాన్ని, అద్భుత కార్యాన్ని జరిగించి భోజనాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన యొక్క భావం ఏంటనంటే, కేవలము ఆయన శరీర అక్కరల పట్ల, ఆకలి దప్పికల పట్ల సొమ్మసిల్లిపోవడము, అలసిపోవడము, బలహీనత చెందడము,
వీటి పట్ల మాత్రమే శ్రద్ధ కలిగినటువంటి దేవుడు కాదు ఆయన. వీటిని మించి మానవ అవసరతలు ఉండినవి, వీటిని మించి మానవుడు అభివృద్ధి చెందవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. స్నేహితులారా, మనము ఈ సందర్భాన్ని, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే, హేరోదు రాజుగారు అప్పటికే బాప్తిస్మమిచ్చి యోహాను తల గుట్టించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తల తీసేసినాడు, హత్య చేసినాడు. ప్రజలందరూ కూడా రాజు పైన, ప్రభుత్వం పైన చాలా కోపంగా ఉన్నారండి. ఆయన నీతిమంతుడు, ఒక ప్రవక్త, నీతిమంతుణ్ణి ప్రవక్తను హత్య చేసినాడు, ఆయనని ఇబ్బంది పెట్టినాడు, చెరసాలలో వేసినాడని ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద, రాజు మీద కోపంగా ఉన్నారు. అటువంటి తరుణంలో యేసు ప్రభుల వారు అద్భుత కార్యాన్ని జరిగించి వీరికి ఆహారము ఇచ్చినప్పుడు ప్రజలందరికీ ఏమనిపించిందంటే, మన కన్నీళ్లను తుడవడానికి నాయకుడు దొరికినాడు, మన కష్టాలను, శ్రమలను, వెలివేతలను, తిరస్కారాన్ని, బాధను, అవమానాన్ని దూరపరిచే నాయకుడు మనకు దొరికినాడని ప్రభుల వారిని రాజుగా చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆయనను రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, లేక అధికారిగా, అధిపతిగా రాజపాలన, ప్రభుత్వ పాలన చేయడం అనేది ఆయనకు ఇష్టం లేదు. ఎందుకనంటే మానవుని ఆకలి కంటే కూడా, మానవుణ్ణి పరిపాలించడం కంటే కూడా మానవ జీవితానికి అవసరమైనటువంటిది ఒకటి ఉంది. ఆకలి కంటే ప్రాముఖ్యమైనది, పరిపాలించడం కంటే ప్రాముఖ్యమైనది ఏంటనంటే వాళ్ళను పాపంలో నుండి విమోచించడము, వారిని పాపంలో నుంచి రక్షించడము, మరణంలో నుంచి రక్షించడము, బంధకాలలో నుంచి రక్షించడము, నరకానికి వెళ్ళకుండా రక్షించడము ప్రభుల వారి దృష్టిలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి తరుణంలో స్నేహితులారా, ప్రభుల వారు ఆ సంఘటన తర్వాత సంఘటనను మనం గమనిస్తే, సముద్రపు ప్రయాణంలో యేసు ప్రభు శిష్యులు ఆపద అంచులో ఉన్నారు. తుఫాను సంభవించింది, వాళ్ళు మరణపు అంచులో ఉండగా వారి దగ్గరికి వెళ్ళి వారిని రక్షించేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే భోజనం పెట్టడమే ఆయన పని కాదు, పరిపాలన చేయడమే ఆయన పని కాదు, ప్రాణాలను కాపాడడం అనేది అన్నిటికంటే పెద్ద పని. కాబట్టి స్నేహితులారా, మనము ఈ పాపము నుండి, ఈ మరణం నుండి, బంధకాల నుండి, శాపము నుండి నిత్య జీవ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎదుర్కోవాలి. దాన్ని చేపట్టాలనంటే ఆధ్యాత్మికంగా మనము ఎదిగినటువంటి వారంగా ఉండాలి. ఈ 5,000 మందికి ఆహారం పంచినప్పుడు దాంట్లో ఆ భోజనాన్ని తిన్నటువంటి వారు మరలా ప్రభుల వారిని వెతుకుతూ ఉన్నారు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, మీ కొరకు మేము వెతుకుతూ ఉన్నాము అని ప్రభుల వారిని అడిగినప్పుడు ఆయన అన్నాడు, శరీర సంబంధమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడకండి, వెతకకండి. డోంట్ గివ్ మోర్ ఇంపార్టెంట్ టు ఫుడ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు వరల్డ్లీ లైఫ్, ఎర్త్లీ లైఫ్. మీరు శరీరానుసారమైన, లోకానుసారమైన భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి, వాటి కొరకు ప్రయాసపడకండి. మరి దేని కొరకు ప్రయాసపడండి అంటే అక్షయమైనటువంటి ఆహారము, అంటే నశించిపోనటువంటి ఆహారము మిమ్మల్ని నిత్య జీవంలోనికి
మిమ్మల్ని రక్షణలోనికి, మిమ్మల్ని విమోచనలోనికి నడిపించగలిగిన ఆహారమును వెతకండి. దాని కొరకు ప్రయాసపడండి, ప్రయాణాలు చేయండి, త్యాగాలు చేయండి, దాన్ని సంపాదించుకునండి. మరి ఆ నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన ఆహారం ఏంటనంటే ప్రభుల వారే స్నేహితులారా. ఆ ప్రభుల వారితో సహవాసము, ఆయన వాక్యాన్ని వినడము, ఆయన శరీర రక్తములను అనుభవించడము ద్వారా మనము ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము, రక్షణలో ప్రవేశించగలుగుతాము. గనుక ఈ పరిశుద్ధ బలి అనేది మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకైనటువంటిది. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు ఈ భాగంలో ఈ పరిశుద్ధ బలి అనేది షేరింగ్ నేచర్ని మనకు తెలియజేసేటటువంటిదిగా ఉంది. ఇట్స్ ఎంకరేజెస్ షేరింగ్ నేచర్ అమాంగ్ ద పీపుల్. మనము సమాజాన్ని గమనించినప్పుడు స్నేహితులారా, సమాజంలో ఇంకా కన్నీరు విడిచేటటువంటి బిడ్డలు, ఆకలి దప్పికలు పొందుతున్నటువంటి బిడ్డలు, విద్యను అభ్యసించక, వనరులు లేక, వైద్యాన్ని పొందలేక, వనరులు లేక కొట్టబడుతూ, తిట్టబడుతూ, వెలివేయబడుతూ, దాడులకు లోనవుతూ, తిరస్కారానికి గురి అయి జీవితం యొక్క మాధుర్యాన్ని పొందలేక భయాన్ని, చింతను, బాధను, బలహీనతలను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారికి చేయూతనివ్వడము, సహాయాన్ని అందించడము, జీవాన్ని వారితో పంచుకోవడము, సమృద్ధిని వారితో పంచుకోవడము అనే విషయాన్ని ప్రభు భోజన సంస్కారము మనకు తెలియజేసేటటువంటిదిగా ఉంది. స్నేహితులారా, ఆకలితో ఉండడము సమస్యగా లేఖనాలలో చెప్పబడలేదండి. తప్పు అని చెప్పలే. ఆకలితో ఉండడం తప్పు కాదు, దప్పికతో ఉండడం తప్పు కాదు, లేక పేదరికంలో బాధపడడం తప్పు కాదు, వనరులు లేకుండా లేక దాడులు, కష్టాలకి, బాధలకి, వీటికి బాధితులుగా ఉండడము తప్పు అని బైబిల్ చెప్పలేదు. మరి ఏది తప్పు అని బైబిల్ గ్రంథం చెప్పిందనంటే, నీలో ప్రేమ లేకపోవడం అనేది తప్పు, సహాయము చేయకపోవడం అనేది తప్పు, కష్టాలలో, బాధలలో, కన్నీళ్లలో, వేదనలో ఉన్న బిడ్డలను పట్టించుకోకపోవడం అనేది తప్పు, పాపముగా లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక సమృద్ధిలో మన జీవితాలు ఉన్నప్పుడు, సహాయం చేయగలిగినటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు, ఆదరించగలిగిన వారి జీవితాలను ఉద్ధరించగలిగిన స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు చెయ్యకపోవడం అనేది పాపము, తప్పుగా లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. ఓక్స్ఫామ్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఒక సర్వే నిర్వహించిందండి. ఆ సర్వే ప్రకారము కొంతమంది బిలియనీర్లు, వందల సంఖ్యలో ఉన్న ఒక 50 మంది బిలియనీర్లు కానివ్వండి, 100 మంది బిలియనీర్లు కానివ్వండి, వారి ఆస్తిలో సగం ఆస్తి ఈ ప్రపంచానికి ఇచ్చినా కూడా ఈ ప్రపంచం యొక్క పేదరికము, ఆకలి దప్పికలు తీరిపోతాయని ఆ సంస్థ వారు తెలియజేసినారు. అంటే ఇక్కడ ఏమీ లేదు అని కాదండి. ఇక్కడ సమస్య ఏంటనంటే ఉన్నవారు లేని వారికి సహాయం చేయకపోవడము, ఉన్నవారు లేని వారి కష్టాలను, కన్నీళ్లను పట్టించుకోకపోవడము. పూర్వపు దినాలలో ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 10వ వచనం మొదలుకొని ఎవ్వరు కూడా వట్టి చేతులతో దేవాలయానికి రాకూడదు అనే సూచన వారికి ఇవ్వబడింది.
కానీ ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటనంటే ప్రభువే బహుమానంగా తన శరీర రక్తములను మనకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మన మేలు కొరకు, మన శ్రేయస్సు కొరకు, మన విమోచన కొరకు తన శరీర రక్తాలను మనతో పంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన దగ్గర ఏముందో ఈ ప్రపంచంతో మనము పంచుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం. తన చివరి రాత్రి భోజన సమయంలో మాత్రమే కాదండి, ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీవేర్ యేసు ప్రభుల వారు తన అంటరాని వారితో, పాపులుగా ఎంచబడినటువంటి వారితో, రోమీయులతో, సమరయులతో, ఆ సమాజంలో క్రింది స్థాయి ఉన్న వ్యక్తులతో, పేదలతో ఆయన ప్రతిరోజు తన మాటను, బోధను, స్వస్థతను, భోజనాన్ని, ఆ నీళ్లను పంచుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో కూడా ప్రవక్త గారి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి ఒక విశ్వాసి ఆయన బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని, ఈ కాల్చినటువంటి గోధుమలను ఆయన దగ్గరికి తీసుకొని వస్తూ ఉండగా ఎలీషా గారు ఆయననే భుజించి ఆయన స్వార్థం కొరకే వాటిని ఉంచుకొనకుండా పంచినటువంటి వాడుగా ఉండినాడు. గనుక మన జీవితంలో కూడా పంచుకోండి, ఇవ్వండి, ఇతరులను లేవనెత్తండి అనే విలువను ప్రభు భోజన సంస్కారము మనకు నేర్పేటటువంటిదిగా ఉంది. మీరైనా నేనైనా ప్రతి ఆదివారము ఆరాధనలయందు ప్రభు భోజన సంస్కారాన్ని పంచుకుంటామండి. గాడ్ హ్యాస్ రెడీ టు షేర్ ఈజ్ ఆయన బిలాంగింగ్స్ అండ్ ఈజ్ బ్లడ్ అండ్ లైఫ్. మనం పంచుకుంటూ ఉన్నాం ప్రభువుతో, కానీ బయటి ప్రపంచంతో మన దగ్గర ఉన్న సమృద్ధిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండకపోతే ప్రభు భోజన సంస్కారము మన జీవితంలో మనము అర్థము చేసుకున్నటువంటి వారంగా మిగిలిపోతాం. దానిని పాటించినటువంటి వారంగా మిగిలిపోతాం. మూడవ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మొదలుకొని మననము చేసుకునేటటువంటి వారుగా ఉండాలి. వీ షుడ్ రిమెంబర్ అగైన్ అండ్ అగైన్ అబౌట్ హిస్ సాక్రిఫైస్. ప్రభుల వారి త్యాగాన్ని మరలా మరలా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలా? మనము ప్రభు కొరకు సిద్ధపడడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, నా ప్రాణం కాదు, నా రక్షణ కాదు, నా విమోచన కాదు, నా డబ్బో, నా చదువో, నా తలాంతులో ఈ భాగ్యాన్ని నాకు ఇవ్వలేదు. ప్రభువు త్యాగమే, ఆయన మరణము ద్వారానే, ఆయన శరీర రక్తముల ద్వారానే దీన్ని నేను పొందుకొని ఉన్నాను అని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాప స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని క్షమాపణను జ్ఞాపకం చేసుకోవాలా, మన అర్హతను జ్ఞాపకం చేసుకోవాలా, మనల్ని సరి చేసుకోవాలా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన కుటుంబంలో కూడా ఒక్కొక్క వస్తువును చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని వస్తువులను చూస్తే మన నాన్నగారు ఆయన ప్రేమ, ఆయన యొక్క త్యాగము, కొన్ని వస్తువులను చూసినప్పుడు మన అమ్మగారు వారి యొక్క త్యాగము, వారి ప్రేమను మనము గుర్తు చేసుకుంటాం కదండి. అట్లనే ప్రభు భోజన సంస్కారం చూస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన సహాయాన్ని, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని అనేకుటికి మించి మన బలహీనతను మనం గుర్తు చేసుకోవాలి. ఈ లేఖనాలలో ప్రభు బల్ల యొద్దకు వచ్చుచు ఉన్న సందర్భంలో నీ మనస్సాక్షి సరైనదిగా ఉండినదా అంటే, స్నేహితులారా, చాలా పర్యాయాలు మన వ్యక్తిగత జీవితాన్ని మనం గుర్తు చేసుకోకుండా ప్రభు బల్లలో ఆచారాత్మకంగా ఏదో ఆచరణ, ఏదో పద్ధతి అన్నట్లుగా వచ్చి పాల్గొనేటటువంటి వారంగా ఉంటాం.
కానీ ఈ భాగంలో మనకు ఒక హెచ్చరిక, వార్నింగ్ ఇవ్వబడతా ఉంది. ఏంటనంటే దిగం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనంటే, ఏమైనా పాపములు మనలో ఉన్నవా, బలహీనతలు మనలో ఉన్నవా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రభువు క్షమాపణ కొరకు మొదట మనము ఆయనను సమీపించి సిద్ధపడేటటువంటి వారంగా ఉండాలి. అలాగుననే మన తోటి వారు ఉన్నారు కదండి, ఇరుగు పొరుగు వారు, వెనక ముందు నివసిస్తున్నటువంటి ప్రజలు, మన సంఘస్థులు, సమాజంలో నివాసం ఉంటూ ఉన్నటువంటి బిడ్డలు, వీరి ఎడల ఎటువంటి వారితో పగగలిగి జీవిస్తూ ఉన్నావా, వారిని అవమానించేటటువంటి వారుగా ఉన్నావా, వారి మీద నిందలను మోపేటటువంటి వాడవుగా ఉన్నావా, అవన్నీ సరిచేసుకొని ప్రభు బలను, ఆయన బలిని సమీపించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, పరిశుద్ధ బలి, మేము పాపులముగా ఈ లోకమునకు ఎన్నో శ్రమలను, బంధకములను అనుభవించుచున్నటువంటి వారంగా ఉండగా మమ్మల్ని విమోచించి రక్షించినటువంటి దేవుడవై ఉన్నావు. మా విమోచన కొరకు మీ శరీర రక్తములను ధారపోసినటువంటి ప్రభుడవై ఉన్నావు. మమ్మను కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బలలో పాలు పంపులు పొందుతూ ఉండగా మా పాపములను ఒప్పుకొని ఇతరులతో సమాధానపడి మాకున్న సమృద్ధిని, ఆకలి దప్పికలు కలిగిన ప్రజలతో పంచుకునే మనసు మాకు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.